ఏం పేరండి మీ పేరు? నా పేరు విశ్వనాథ్ రెడ్డి. విశ్వనాథ్ రెడ్డి. అవును. ఏ ఊరు మీది? మా జీవసల్లి. జీవసల్లి ఏ మండలం కిందకి వస్తుంది? ఆదోని మండలం వస్తుంది, కర్నూలు జిల్లా. మీరు సింధు అనే పత్తి రకం వేసినారు? అవును, సింధు అనే పత్తి రకం వేసినాము. ఎకరాకి 12 క్వింటాల దాకా వచ్చింది. ఇప్పటికే 12 క్వింటాలు వచ్చింది. అప్పుడే 12 క్వింటాలు వచ్చింది. మోసుకుపోయినారు అప్పుడే. 12 క్వింటాలు వచ్చింది ఇప్పటికే. ఇంకా దాదాపు ఇంకా 3 తప్పి 4 రావచ్చు. ఇప్పుడు ఇదంతా చిగురుపత్తి అంతా మొత్తము చాలా బాగుంది. వీటి 2 తూర్లు మందు కొట్టినాము, చాలా బాగా వచ్చింది. ఇంకా ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు మీరు? చిగురుపత్తి ఒక 4 క్వింటాలు వస్తుంది అనుకున్నాం. దీనికి దోమపోటు ఏమైనా ఎక్కువ? ఏమన్నా ఏం లేదు, తక్కువ. వేరే వాటితో పోల్చుకుంటే దోమపోటు తక్కువ. దీనికి దోమపోటు రాదు, చాలా తక్కువ. మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది పొలం? మాకు 15 ఎకరాలు ఉంది. 15 ఎకరాలు సింధు. ఎన్ని ఎకరాలు వేసినారు? ఒక 8 ఎకరాలు వేసి ఉంటాం. 8 ఎకరాలు వేసినారు సింధు. మిగతా 7 ఎకరాల కంటే సింధు మేలు అంటారా? చిందే మేలు. ఎకరాకు 4 క్వింటాలు అంతా ఎక్కువ వచ్చింది చిందు. అంటే ఇది యావరేజ్ ఇప్పుడు 12 క్వింటాల పత్తి వస్తే మీకు అది 8 క్వింటాలే వచ్చింది. అది 8 వచ్చింది. పత్తి ఇడిపించే ఎట్లుంటుంది సింధు? బాగుంటుంది, చాలా బాగుంటది. చాలా ఆరాం ఉంటుంది. ఏమేమేం లేదు, చాలా బిగులేదు. మరి సంగం వస్తుంది తీస్తే తోడ. చాలా బాగుంది. తూకం ఎట్లుంది సింధు? బాగా వస్తుంది, తూకం కూడా బాగుంది. మార్కెట్ లో అమ్మినారు అప్పుడే పత్తి? అమ్మినాం. ఎంత పోయింది రేటు కూడా? 6,800, 6,900, ఒకసారి 6,700 అమ్మినాము. ఒకసారి 7,000 అమ్మినాం. మంచి రేట్ అమ్మినాం. రైట్. ఇంకా వేరే రైతులకు చెప్పొచ్చా సింధుని? చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. మనం కూడా గ్యారెంటీగా ఇస్తాం.